మనసు ఉన్న వాతావరణాన్ని బట్టి తయారవుతుంది. అందుకే దీనికే ఒక కథ చెప్తారు. ఏమని చెప్తారంటే, ఒక రాజుగారు వేటకి వెళ్ళారంట. వేటకి వెళ్తే దారి తప్పాడు ఆయన. దారి తప్పి చాలా దూరం ప్రయాణించాక దాహం వేసింది. ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో నీళ్ళు అయి తాగుదామని చూస్తే ఎక్కడో ఏదో గుడిసె కనిపించింది. చూద్దాం అక్కడ ఏమైనా నీరు దొరకచ్చు అని చెప్పి వెళ్తే సడన్ గా అక్కడ రాగానే ఒక గొంతు వినిపించింది. ఆగు అందంట. ఆగు అంటే ఇటు ఆగిపోయాడు. ఇంకేమైనా అనిపించిందంటే, పట్టుకోండి దొంగ వచ్చాడు అన్నాడు. ఎంత చేసేది ఎవరు అంటే చిలక, ఒక చిలక. దాన్ని బయట కట్టాడు. అది రాజుని అలాగా అంది అనమాట. దాని అరుపులు చూసి ఈయన పారిపోయాడు. ఏంటి ఇదంతా మనల్ని పట్టుకుని ఏదో చేస్తారేమో ఇది అని చెప్పి పారిపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఇంకో ఆశ్రమం లాంటిది కనిపిస్తే, పుల్లి ఇక్కడైనా ఉంటుందేమో, వద్దు నీరు దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళబోతే అక్కడ మళ్ళా మాటలు వినిపించింది. రండి స్వాగతం రండి అని చెప్పి మంచి ఆప్యాయంగా పిలుస్తున్నారు. ఎవరని చూస్తే అది చిలకే. వీడు ఎంతో ఆనందపడ్డాడు, వెళ్ళాడు. కానీ ఈయనకి ఆశ్చర్యం వేసింది. అదేంటి, ఆ చిలకేమో పట్టుకోండి అంది, ఇదేమో రండి అంటుంది. ఆ చిలకేటి ఈ చిలకేటి అడిగాడు ఆయన ఆ చిలకని. ఏమా నువ్వు అయితే రండి అంటున్నావు, అది అవుతో పట్టుకోండి అంది అంటే అప్పుడు అంది, మేమిద్దరము ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే. దాన్ని ఒక దొంగ తీసుకెళ్లి పెంచుకున్నాడు, నన్ను ఒక ఋషి పెంచుకున్నాడు అని చేత అది అలా తయారయ్యింది, నేను ఇలా తయారయ్యాను అందాను. అంటే ఏ వాతావరణంలో పెరిగితే మనసు అలా తయారవుతుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంచేత అందరి మనసులు పెర్ఫెక్ట్ కాదు, కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వారి మనసు శుద్ధమై ఎరుక పెరగడం వల్ల మనసు చేయించే తప్పులు తెలుసుకోగలుగుతారు, సరి చేసుకోగలుగుతారు. మరి ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఇప్పుడు ధ్యానం చేసే కొద్దీ మీకు ఇలాంటి లాభాలు చాలా ఉన్నాయండి. ఎవరికి ఎంతసేపు కళ్ళు, ఈ గైడింగ్ మెడిటేషన్ అట్లా ఏం చేస్తున్నారంటే, కళ్ళు మూయించి నీకు అది వస్తుంది ఇది వస్తుంది, ఈడొస్తాడు ఆడొచ్చి ఇచ్చేస్తాడు ఈడొచ్చేస్తాడు. ఎవడొచ్చి ఇచ్చేస్తాడు? కళ్ళు మూసుకున్నవాడికే ఇచ్చేయాలంటే అందరూ కళ్ళు మూసుకుంటారు. అంచేత వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. పర్ఫెక్ట్ మెడిటేషన్ మీరు చేస్తే ఎరుక పెరగడం వల్ల మీరు పర్ఫెక్ట్గా తయారవుతారు. మీరు చేసే పనులు కానీ మాటలు కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు కష్టాలన్నవే రావు, గుర్తుపెట్టుకోండి.